తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు పుట్టిస్తోంది. కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ కాకుండా బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు సీఎం రేవంత్. ఈ కామెంట్లపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విదేశాల నుంచి నిందితుల్ని తీసుకొచ్చేందుకు అక్కడేవైనా బీజేపీ ప్రభుత్వం ఉందా అని కౌంటర్ ఇచ్చారు. నేను అడుగుతున్న బండి సంజయ్ నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి కదా, టెలిఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాకు పారిపోతే పట్కరమని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితం సంకల పెట్టుకొని బీఆర్ఎస్ లతో బేరం చేసుకోరు. ఇవాళ కేసీఆర్, హరీష్ ను, కేటీఆర్ ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఎందుకంటే ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే 48 గంటలలో ఇలా బండారం బయటపడుతుంది. అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతాం. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో ఏమైనా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందా? అమెరికాలో చట్టాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చొరవంటి ఒక ఉత్తరం తీసుకుపోయి ఢిల్లీకి ఇస్తే విదేశాల నుంచి వస్తారా? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేసీఆర్తో కుమ్ముక్కైందని కాదు, మేమే స్వయంగా ఈ కేసు మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని హైకోర్టులో భారతీయ జనతా పార్టీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాం. కేసు నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి వదిలిపెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు మేము వదిలిపెట్టామనే విషయాన్ని మరొకసారి మనవి చేస్తా ఉన్నాను.